అన్ని కాలంబులనున్న యెహోవా నిన్నెన్నాదరంబయో కన్న తండ్రి, ఓ మా కన్న తండ్రి. వన్నెకెక్కిన మోక్షవాసాళి సన్నుతులున్నాతమయుండ మున్నె నీకు. అన్ని కాలంబులనున్న యెహోవా నిన్నెన్నాదరంబయో కన్న తండ్రి, ఓ మా కన్న తండ్రి. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. మనం పాట పాడతాం కానీ అందులో మీనింగ్ అర్థం చేసుకోం. ఏమంటున్నాడు? అన్ని కాలంబులలో ఉన్న యెహోవా నిన్ను ఎన్న తరం బంటయా, నిన్ను పొగడ తరమా మా కన్న తండ్రి. నువ్వు లేని కాలమేదయ్యా, నువ్వు అన్ని కాలములలో ఉన్నవాడవు. ఇంకేం డౌట్ లేదుగా? దేవునికి స్తోత్రం. మళ్ళీ నా సొంత మాటలు కాదు, వాక్యం చూపించి మాట్లాడాను. ఇప్పుడు చెప్పండి, స్థలములలో అన్ని స్థలములలో ఉండువాడు నంబర్ 1. నంబర్ 2, అన్ని కాలములలో ఉన్నవాడు. ఇంతవరకు ఓకే కదా? ఇప్పుడు ఇంకొక మాట చూపిస్తా. అసలు కాలమే తానై ఉన్నవాడు. ఇది చెప్పాలనుకున్న విషయం. ఏమన్నా? అసలు కాలమే తానై ఉన్నవాడు. మీరు ఎప్పుడన్నా ఆలోచించారా? నేనే ఆదిని నేనే అంతమును అన్నాడు. అల్పాయు ఒమేగయు అంటే ఆదియు అంతము నేనే అంటే అర్థమైందండి. ఆది అనేది టైం సార్, ముగింపు అనేది కూడా టైం సార్. కూటం స్టార్టింగు, కూటం ముగింపు. అలాగే మన బ్రతుకు ప్రారంభం, మన బ్రతుకు ముగింపు. ఇది ఆది అంతము అనే పదాలు దేనికి వాడతామంటే టైంకి వాడతాం. మీరు చెప్పండి, దేనికి వాడతాం? కాలమును గూర్చి మాట్లాడేటప్పుడు ఆది ప్రారంభము, అంతము ముగింపు. ఇప్పుడు కాలములో ఉంటాడంటే ఓకే, అసలు కాలమే తానై ఉన్నాడంటే అది ఎట్లా అర్థం?